ఏం హోలీనో ఏందో ఇల్లంతా పాడు చేసి పెట్టింది. అవే కరెక్టే, మా ఇల్లు కూడా పాడైపోయింది. మళ్ళా పిల్లల్ని ఎన్నిసార్లు చెప్పినా ఇంట్లో ఆడకుండ్రి, బయటకు పోండ్రి, బయటకు పోయినరి, ఇంట వినరు. ఆ కిచెన్లో ఆడుకున్నారు పిల్లలు. ఇక మొత్తం కిచెన్ కింద అంతా మొత్తం రంగులు వచ్చేసినాయి. ఎంత తుడిచినావు ఓట్లే. అవో మా ఇంట్లో అయితే పిల్లలు వీళ్ళున్నారు కదా, మా రాజుగాడు అమ్ములు ఇద్దరు ఆడుకున్నారంతా. ఆ గన్నుని పెట్టిన ఇద్దరికి మొత్తం గోడలకి రంగులు పూసిందంత. ఇక ఇంత కష్టపడి రేష్మ అంతా దాన్ని తుడిచింది. ఇక అవు గోడల మీద మరక పోయినాయా అని ఏడపోయినాయి. గోడల మీద కాదు కానీ గచ్చు మీద పడిన మరకలు పోయినాయి. ఇక వాకిలి మీద పడిన మరకలు అయితే అస్సలు పోలే. అంత మట్టుంది కదా, ఇక 2-3 ఊడ్చుడికి పోతుంది. పోతుంది ఊడ్చుడుతో తుడుచుడుతో పోతుంది. చెప్పి ఇంకా ఎట్లా నడుతుంది, మళ్ళీ ఏం చెప్తాను. అంత బోరు కొడుతుంది ఇంట్లో అంతా, అందుకే బయటకు వచ్చిన. అరే నాది కూడా అట్లానే ఉంది కానీ పిల్లలకి సెలవు దొరికినాయి కానీ ఇక వాళ్ళే టీవీలు పట్టుకొని ఉంటారు. ఇక టీవీలు దొరకట్లే చూడడానికి, ఏం చేసుడు ఏమో అనుకొని జరంతా బయటకు వచ్చిన. అవే టీవీ అంటే గుర్తుకొచ్చింది, మన కార్తీక దీపం స్టార్ట్ అయ్యిందిగా, చూస్తున్నావా అని. అవు చూస్తున్నాని, మేము ఫ్యామిలీ ఉందాం కూర్చొని చూస్తాం. ఇక నేను చిన్నారి పుష్ప మేము అందరం చూస్తాం. మేము వస్తా అనిపిస్తానంత మంచిగా మళ్ళీ వచ్చింది కదా, మంచిగా చూస్తున్నాం. మీరు చూస్తున్నారా అని. ఎందుకు చూడవే, మేము కూడా చూస్తాం. నేను మా కోడలు కూడా ఇష్టం, మేము చూస్తాం. జరంత టైంపాస్ ఉంటుంది జిందగీలో. మళ్ళా అగో అత్తమ్మ ఈడున్నారా? అవురా, ఏమైనా పనుందా? అవునత్తమ్మ, ఇక జరంత తాళాలు మీకు ఇచ్చేది ఉండే. ఎందుకురా? ఏ తాళాలు? ఇంటి తాళాలు. అవు ఎందుకురా, ఏమైంది? లేదత్త, జరంతా ఇంటికి పోవాలనిపిస్తుంది. ఇక మా అమ్మ కూడా పిలిచింది. ఇక జర ఇంటికి పోయేస్తా కదా అని ఇక పోతున్నా. ఇక ఈ కిషోర్ అయితే రాడు, అందుకే తాళాలు మీకు ఇచ్చి పెడతానా, ఆయన చేతికి ఇచ్చి ఇయ్యండ్రి. సరే సరేరా. పండుగకు పోతున్నావారా? అవు ఆంటీ, ఇక పండుగనే అయింది కదా, ఇక మమ్మీ జర రామన్నది. ఇక ఇద్దరిని పిలిచింది కానీ ఇక ఈయన రానంటున్నాడు మళ్ళా. కరెక్టేరా, జాబ్ ఉన్న వాళ్ళకి ఏడ వీలు కుదురుతుంది. అదే కదా. సరే మరి అత్త, నేను ఇక పోతున్నా, బస్సు ఉంది నాకు, బస్కి పోతాన్నా. ఇక నేను చెప్పి పెట్టినా మీకు ఇస్తాను అని తాళం. ఇక సరే మరి అత్త, పోయేత్తా. సరే సరేరా, జాగ్రత్త. మళ్ళా చేరుకున్నాక ఒక కాల్ చేయి. అవ్వత్త చెత్త. అరే టైం లేని టైంలో కాల్ చేస్తావేంది అమ్మా? అగో ఏమైంది, నేనేం చేసినానే? అరే ప్యాకింగ్ చెప్తానా, సమాజ్ అయ్యట్లే, ఏం తీసుకోవాలి, ఏం పెట్టాలి, ఏం అర్థం కావట్లే అంత. అరే ఎందుకే అంత సామాన్లు పట్టుకొని వచ్చుడు? ఎందుకు మోసుడు అంత సామాన్లు? ఇడున్నాయి కదా బట్టలు, ఈ బట్టలు వేసుకురాదు, అవన్నీ బట్టలు ఎందుకు తీసుకొస్తావు? ఖాళీ చేతులతో రా మంచిగా. ఆడేడున్నాయా చెప్పు. ఇప్పుడు ఆ డ్రెస్సులు వేసుకోవచ్చానే అని అద్దు, నేను ఆ పాత డ్రెస్సులు వేసుకున్న దగ్గర డ్రెస్సులు ఉన్నాయి, ఇదే పట్టుకుని వస్తా. నీకు అల్మారీ నిండా డ్రెస్సులు ఉన్నా సరిపోయే. అరే అవన్నీ చెప్పక, ఇక నేను ఆగంలో ఉన్నా మొత్తం. ఇక ప్యాకింగ్ చేయాలి, బస్సు కూడా ఇక బస్సు టైం అవుతుంది, అంతా లేట్ అయిందంటే బస్సు మిస్ అవుతుంది. బస్సు పోయిందంటే ఇంకా ఇంకో బస్సు లేదు. ఇక ఎట్లా రావుడు? ఫోన్ పెట్టు, నేను జల్దీ రెడీ అయ్యేస్తా. నేనేం టైం పాస్ చేయడానికి కాల్ చేయట్లే కానీ అల్లుడు ఏం తింటాడే? జర చెప్పు, అది చేసి పెడతాం ఏమన్నా. అగు మీరు అవన్నీ పెట్టుకోకండి, అల్లుడు ఏం రావట్లే, నేను ఒక్కదాన్నే వస్తానా. అగు ఎందుకే ఒకదాన్ని ఎందుకు వస్తాను? గొడవ చేసుకుని వస్తానా ఏంది? అబ్బా నువ్వు ఏం విసిగిస్తానవే, నాకు అర్థం కావట్లే. గొడవ ఎవరు చేసుకుని వస్తారే చెప్పు. నువ్వే పిలిచినావు. ఇక అత్తన్నా అంటే నువ్వేమో గొడవ చేసుకొని వస్తున్నావు అంటున్నావు. ఏం గొడవ చేయట్లే, అల్లుడికి డ్యూటీ ఉంది రాను అన్నాడు, అందుకే నేనే వస్తానా. నేను ఇక భయపడిపోయినని. సరే నీ పెట్టు, ఇక నేను జల్దీ అవుతానంత. కానీ కానీ ఇప్పుడు ఇన్ని సామాన్లు ఈ సుట్ కేసులు ఎట్లా వస్తాయో ఏందో, ఏం చేసుడో లేట్ అవుతుందంటే అంత. అబ్బా ఒక్క ఆటో కూడా రావట్లే, ఇచ్చి ఎట్లా పోడు బస్ స్టాండ్కి? ఇంత దూరం అయింది, ఇంత సామాన్ వేసుకొని నడుచుకుంటేదే ఓ రాదు. అయ్యో ఇంత లేట్ అవుతుంది, ఏం చేసుడు? మంచిగా డ్రాప్ చేసి పోతా అన్నాడు, నేనే వద్దు మీరు వెళ్ళండి నేనే పోతా అన్నా. చి ఇక లాస్ట్ బస్సు ఉంది, ఒకటికి లాస్ట్ బస్సు ఉంది, అది మిస్ చేసిన అంటే ఇక కథం. ఇక ఈరోజు ఓడి క్యాన్సల్ అవుతుంది అంతా. వచ్చి దేవుడా ఇట్లా చేసి ఆటో రావాలరా దేవుడా. ఆటో అనిపిస్తుంది, దీన్ని ఆపాలి. ఎడికి పోవాలమ్మా? బస్ స్టాండ్ పోవాలి. లేదమ్మా లోకల్. అబ్బా లేట్ అవుతుందంటే వీళ్ళు కూడా వచ్చి ఆటో వాళ్ళు కూడా సరిగ్గా టైంకి రారు. చి ఎడికోవాలో ఆడికి తీసుకోరు కానీ లోకల్లో చెప్తారంట కాలేనట్టు. లోకల్లో మేము కూడా పోగలుగుతాం కదా, బస్ స్టాండ్ వరకు ఏడ పోగలుగుతాం? బస్ స్టాండ్ వరకు తీసుకోతే అయిపో కదా. ఇంకో ఆటో వస్తుంది, నేను ఎట్లయినా ఆపాలి. ఆపండి ఆపండి ఆపండి. అరే 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 ఆపుతాను కదా, మీరు ఎందుకంత ఇది పడతాండ్రు? నా బండి కింద వచ్చి చచ్చిపోతారా అయింది? ఫస్ట్ నా బండి
కొత్తదంతా ఖరాబ్ చేస్తారు. ఇక మీరు చచ్చిపోతే ఇక నేను జైలుకి పోవాల్సిందే. అరే బాబు నేనేమైనా చచ్చిపోవడానికి వస్తానా అయింది? చచ్చిపోవాలని ఉంటే ఎడికైనా పోయి ఊరేసుకుంటా, లేకపోతే ట్రైన్ కిందికి వస్తా. నీ బోడి ఆటో కిందికి వస్తానా? ఓ మేడం జాగ్రత్తగా మాట్లాడండి. నా ఆటో నీ బోడి గీడి అనద్దు. అచ్చా పోనీయండి కానీ బస్ స్టాండ్కి వస్తారా? లేదు లేదు, బస్ స్టాండ్కి రా, మార్కెట్కి పోతాను. అయ్యో బస్ స్టాండ్కి రారుంది కదా, అంత బస్ స్టాండ్కి ఎవరు వస్తారే? వీటి నుంచి బస్ స్టాండ్కి దొరకవు. జర ముందుకు పోతే దొరుకుతాయి, ఈడ దొరకవు. అరే తీసుకోండి కదా, నాకు లేట్ అవుతుంది, బస్ ఉంది, లాస్ట్ బస్ ఉంది, మీరు తీసుకోండి కదా. అరమ్మ తీసుకోపోయేటోండి కదా, నిన్నొక్కడిని తీసుకోపోతే నాకు లాస్ కదా. మార్కెట్ కంటే తీసుకోపోతే ఓకే, నాకు పని ఉంది మార్కెట్లో. ఇక బస్ స్టాండ్ వరకు అంత దూరం వరకు నేను చూసుకుపోతా. తక్కువ డబ్బుల్లో నాకేం ఇదైతుంది చెప్పమ్మా. అరే అన్న జర 10 రూపాయలు ఎక్స్ట్రా తీసుకురాదు? 10 రూపాయల అమ్మ? 10 రూపాయలకి ఏమత్తదమ్మా? కొత్తిమీర కూడా ఇస్తలే. ఇక 10 రూపాయలకి ఏమత్తది చెప్పు? మా పిల్లలకి సాగలేటత్తలే, 10 రూపాయలకి ఏం రాదమ్మా. అరే అన్న జర అర్జెంట్ ఉంది కాబట్టి చెప్తాను కానీ జర తీసుకోపోతే ఏమవుతుంది? ఇగో అమ్మ, నీకు పోవాలంటే ఇక ఎంగేజ్ చేస్తావా మళ్ళీ ఆటో? ఎంగేజా? తీసుకోదా మళ్ళీ బస్ స్టాండ్? అవ్వ తీసుకోపోతా. జప్పున తీసుకోవాలి, లేట్ అవుతుంది మళ్ళా. అరే అమ్మ, 5 నిమిషాల్లో తీసుకోపోతా, కూర్చో నువ్వు. అమ్మయ్య దొరికింది తీ ఆటో. సరే అన్న ఆగు, ఇప్పుడే సామాన్ తీసుకొస్తా. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ, జల్దీ తీసుకొచ్చినావు. అమ్మ థ్యాంక్ యూ చెప్తే ఏం నేను డబ్బులు మాఫ్ చెయ్యా? అరే అన్న నిన్నెవరు డబ్బులు మాఫ్ చేయమంటున్నాడు? నేను ఇస్తా కానీ ఎంత అయింది చెప్పుండ్రి, ఇక జల్దీ పోతున్నాడు. బస్సు చూడండి ఆడుంది. 200 అమ్మ. 200? ఏమన్నా మా జగ్గి జగ్గిస్తాను రా అన్న మీరు నాతో? అమ్మ నేను ఫస్ట్ చెప్పినా కదా 10 రూపాయలకి నేను రానని. అయితే 20 రూపాయలు తీసుకో, లేకపోతే 50 రూపాయలు తీసుకో. ఇదేందన్నా నువ్వు డైరెక్ట్ 200 అంటాను? అమ్మల్లమ్మా, నేనేమో గిరాయికి వదిలేసి నీకోసం వస్తే నువ్వు ఇట్లా అంటావా ఏందమ్మా? అగో ఈ ముచ్చట మరి నాకు ముందుకు చెప్పాలి కదా, నేను ఎక్క ముందుగానే చెప్పాలి కదా నువ్వు 200 తీసుకుంటావని. అగో అమ్మ, నువ్వు అడగాలి కదా మళ్ళా. నేనేమో 200కే తీసుకోపోతా అందరినీ, నువ్వు అడగాలి కదా నువ్వు ఎక్కే ముందు. అగో అన్న ఇంత ఘోరంగా నా మీద ఇట్లా ఇయ్యకు, నా దగ్గర అంత డబ్బులు కూడా లేదు ఇప్పుడు. మీరు 200 అంటే నేను అస్సలు ఇయ్యనే ఇయ్య. ఇయ్యకపోతే ఎట్లా పోనిస్తా అమ్మా? నీ సామాన్ గుంజుకుంటా ఎట్లా పోతావు నువ్వు? చూస్తా కదా నేను కూడా. మా ఆటో వాళ్ళు ఈడుంటారు, వాళ్ళని గ్యాంగ్ని తీసుకొచ్చిన అంటే ఎట్లా పోతావమ్మా నువ్వు? నేను పేదవాడిని, పేదవాడి కాడ నుంచి డబ్బులు దోచుకుంటారా ఏంది మీరు? అరే నేనేమన్నా కరోడ్పతినా? నా దగ్గర మీరు 200 తీసుకుంటాను, ఇదేమన్నా న్యాయమా? మీ పెట్రోల్ 20 రూపాయల పెట్రోల్ కూడా ఓడిసలే, మళ్ళీ మీరు ఇట్లా చేస్తే ఎట్లా? ఇంతంత దూరం 1 కిలోమీటర్ కూడా లేదు, మీరు 200 తీసుకుంటా అంటారు అంతా. ఎట్లా మీరేమైనా మంచిగా న్యాయం మాట్లాడతారా? అవు అమ్మ, ఎంగేజ్ అంటే ఇంతే ఉంటుంది. ఎంగేజ్ అంటే ఎవరిని ఎక్కించుడు లేదు, ఇక మీ ఆటో అన్నమాట. మళ్ళా ఎవరిని ఎక్కించకుండా ఇంత స్పీడ్గా మీ బస్సు అందేటట్టు తీసుకొస్తే మీరేమో ఇట్లా అంటారు మేడం. అరే మీరేందన్నా ఇట్లా చెప్తారు? 100 రూపాయలు తీసుకున్నా సరే ఎంగేజ్ చేసినా కాబట్టి అని, మీరు 200 అంటే ఎట్లన్నా? ఇక్కడ నుంచి ఇక్కడికి నేను 200 అసలు ఇయ్యకపోతే నీ సామాన్ ఇచ్చివో, మంచిదే కదా అమ్మ. హెల్ప్ చేయాలి మీకు, మీరేమో ఇట్లా చేస్తారు. ఏం హెల్ప్ ఇస్తాను అన్న నువ్వు? దోసుకుంటాను అంతా, ఏం హెల్ప్ ఇస్తాను నువ్వు? నాకు సంబంధంలే, 200 ఇచ్చే వరకు నేను వదిలిపెట్టా. అరే అగు నా బస్సు పోతుంది. అరే అన్న నువ్వేందన్నా నన్ను పోని పోని 100 రూపాయలు తీసుకున్నాను, పోయి నా బస్సు పోతుంది. నీ బస్సు పోతే నేనేం చేయాలి? నీ బస్సుకి అందించిందే నేను రాకపోతే ఎవరు రాకపోతుంది. అక్కడి నుంచి అసలు ఆటోలే రాను. నేను ఇంత హెల్ప్ చేసిన నువ్వేందమ్మా డబ్బుల కోసం చూస్తున్నావు? డబ్బులేమో పుక్కానికి వస్తానా అట్లా ఇచ్చి పోవడానికి? 100 రూపాయలు తీసుకో, ఇక లాస్ట్ అంటే 150 తీసుకో, అంతే, దానికన్నా ఎక్కువ అయ్యాయా? 50 కాడ ఎట్లా చెప్తానమ్మా? జల్దీ ఇచ్చే ఇంకా ఓ. నీ బస్సులో ఇక అందరు మంది కూర్చున్నారంటే సీటు దొరకదు పో. నీ 200 ఇచ్చి ఓ అమ్మ పో. 50 ఏమన్నా పుక్కానికి వస్తానా? మా ఆయన సంపాదిస్తే వస్తాను, ఏమన్నా ఫ్రీకి ఇస్తాడా మాకు అందరూ? అరే అమ్మా, ఇక బస్సులో అయితే ఫ్రీగానే పోతావు కదా, ఇక బస్సు ఖర్చు అయితే పోయింది కదా. 200కి మాట్లాడిన నేనైతే. నువ్వు మాట్లాడలే అనుకున్నావు, నాకు చెప్తే అయిపోతుంది అప్పుడే. నీ ఆటో ఎక్కడానే కాదు. అయినా ఫ్రీ గురించి ఎందుకు మాట్లాడతాను? నీకు సంబంధం లేదు, అది మా లేడీస్కి రైట్స్, మా లేడీస్ కోసం అని గవర్నమెంట్ ఇచ్చింది. నువ్వు చూడు, నేను ఒక 30 రూపాయలకి మా ఊరికి పోయేదాన్ని, నువ్వు 200 తీసుకుంటాను అంటే నాకు సిటీలో కూడా 200 తీసుకోరు. ఇంతగానో తీసుకుంటున్నావు నువ్వు, నేను అసలు 150 ఇస్తా, తీసుకుంటే తీసుకోలేకపోతే ఏం చేస్తావు చేసుకోపో. అగో అమ్మ, నీ బస్సు పోతుంది మళ్ళా, నీ ఇష్టం. తీసుకో 200 తీసుకొని బతుకు. మాసంటి వాళ్ళని మమ్మల్ని మోసం చేసి తీసుకుంటాను కదా, తీసుకో. నాకు బస్సు ఉందని ఇచ్చిన, లేకపోతే ఈడే ఉండేదాన్ని నేను కూడా గొడవ పెట్టుకున్నా నీతో. అరే పో అమ్మ పో, ఫస్ట్ బస్సు పట్టుకో.
పొద్దున పొద్దున ఎవరి ముఖం చూసినాను ఇట్లాంటి గురాకు దొరికింది ఈరోజు. పోనీతి మనకు లాభమే కదా. ఓ బస్ అన్నా జర బస్ ఆపుండ్రి.